హే గాయ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్కే. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫినిటీ వ్లాగ్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ గాయ్స్. సో ఫైనల్గా అయితే రైడ్ స్టార్ట్ చేసేసాను. అట్ ప్రజెంట్ నేను ఎల్లారెడ్డిలో ఉన్నాను. సో ఈ రైడ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 200 to 300 కిలోమీటర్స్ వస్తుంది. నేను వచ్చేసి ఈ 3 డిస్ట్రిక్ట్స్ అంటే మెదక్, కామారెడ్డి అండ్ నిజామాబాద్లో ఉన్నటువంటి 3 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ డే 1లో అయితే ఫస్ట్ మెదక్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఎల్లారెడ్డి కామారెడ్డి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే లేరు. సో పోలీస్ వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను ఆపుతారు. ఎందుకంటే మొన్న నుంచి చూస్తున్నాను చాలా వెహికల్స్ని ఆపుతున్నారు. నా దగ్గర అయితే అన్నీ ఉన్నాయి, కాకపోతే 15 minutes అలా లాస్ అయిపోతుండే ఆపితే. సో ముందు కనిపించే సర్కిల్ నుంచి లాస్ట్ రైల్లో నేను లెఫ్ట్కి వెళ్ళాను. సో కామారెడ్డికి వెళ్ళిపోయింది. అది స్ట్రైట్గా వెళ్తే మెదక్ వెళ్తుంది. అప్రాక్సిమేట్లీ గూగుల్స్లో చూస్తే ఇక్కడ నుంచి 50 to 60 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది మెదక్ డిస్టిక్ వచ్చేసి. సో మెదక్ డిస్టిక్లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటిని నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వాటర్ రియల్గా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా, అలా వెహికల్ని వాటర్లో దించి క్లీన్ చేసుకుంటుంటే నాకైతే పిచ్చి ఇష్టము. కానీ ఇది వచ్చేసి ఎల్లారెడ్డి నాకైతే తెలియదు చెరువు పేరు అయితే, కానీ చాలా పెద్ద ఉంది చెరువు, రోడ్ పక్క నుంచే ఉంది. కానీ వాటర్ చూడడానికి బాగున్నాయి, రోడ్ మాత్రం అధ్వానంగా తయారైపోయింది. రీజన్ ఏంటంటే వాటర్ పక్కన రోడ్ కన్స్ట్రక్షన్ చేసి ఇలానే అధ్వానంగా తయారైపోయింది. అన్నయ్య దుమ్ము వస్తుంది, బాగా దుమ్ము వస్తుంది, ముందుకెళ్ళిపోవడం బెటర్. ఇలా చెత్తగా రోడ్లు ఉంటే మాత్రం డ్రైవ్ చేయడం పిచ్చి చిరాకు వస్తుంది. నేను ఇయర్లీ చూస్తుంటా ఈ రోడ్డు డ్యామేజ్ అవుతుంటుంది, ఇలా రీకన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటారు, ఇయర్లీ చేస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం కొంచెం తొందరగా స్టార్ట్ అయిపోయింది వర్క్, స్పీడ్గా కూడా నడుస్తుంది. ఈ కరోనా టైంలో డస్ట్లో తిరగడం ఇలాంటివి చేస్తే మనకి ఫుల్ రిస్క్, సో జాగ్రత్తగా ఉండాలి. సో ఈ రైడ్లో నెక్స్ట్ వచ్చేసి టౌన్ వచ్చేసి నాగిరెడ్డిపేట అండ్ గోపాల్పేట్. రిస్కీ డ్రైవింగ్, ఓకే. సో నా బైక్లో వచ్చేసి ఫ్యూయల్ అయితే ఈ 1 డేకి అయితే సరిపోయేట్టుగా ఉంది. సో ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 300 కిలోమీటర్సే కాబట్టి పెద్ద పెట్రోల్ ఏం ఖర్చు కాదు. సో ఓకే. ఈ రైడ్లో వచ్చేసి ఎస్పెషల్ ఏంటంటే 1948 వరకు దక్కన్ ఏరియా మొత్తాన్ని నిజామ్స్ హయాంలో ఉండే. సో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వాటిని ఎక్కువగా చూపిస్తుంటాను. ఒక్కసారి మీరు ఫ్రంట్లో చూడండి, బైక్ పైన రిస్కీ డ్రైవింగ్ వెళ్తున్నారు. అది అసలు లేడీ కూర్చుంది వెనకాల, ఒకసారి బైక్ని చూపిస్తా చూడండి. వెనకాల లేడీ కాల్ పెట్టుకోవడానికి ఫుట్ డ్రెస్ లేదు, శారీ గార్డ్ కూడా లేదు. ఆయన రిస్కీ డ్రైవింగ్ చేస్తున్నాడు. బ్రదర్స్ అందరికి చెప్తున్నాను, ఇలాంటి రిస్కీ మాత్రం పెట్టుకోకండి, లైఫ్ మాత్రం డేంజర్లో పడిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే గోపాల్పేట్ తాతగారు స్లో డ్రైవింగ్ ఆయన నన్ను కూడా ఆపేసిండు. ముందుకెళ్దామంటే లారీ వస్తుంది, టౌన్లో కాబట్టి నేను ఓవర్టేక్ చేయను, మెల్లిగానే వెళ్తాను. తాతగారు మీరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి, బాయ్. సో ఫైనల్గా అయితే మెదక్ డిస్ట్రిక్ట్లో ఎంటర్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ది పోచారం డ్యామ్. లెఫ్ట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో వాటర్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ ఫ్లో వెళ్తుంది. ఈ వాటర్నే మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ చాలా మట్టుకు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ముందు వచ్చిన దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే అది ఒక తార్ రోడ్ అండ్ సిసి రోడ్ ఏమీ లేదు, మట్టి రోడ్డే ఉంది. బట్ లోపలికి ఒక 2 కిలోమీటర్స్ అలా వెళ్తే పోచారం డ్యామ్కి మనం రీచ్ అయిపోతాము. లెట్స్ గో టు పోచారం డ్యామ్. సో ఫైనల్లీ అయితే పోచారం డ్యామ్కి రీచ్ అయిపోయాము. లొకేషన్స్ మాత్రం పిచ్చి క్రేజీగా ఉన్నాయి. వాటర్ అసలు ఇక్కడ నుంచి పడుతూ ఉంటే చెప్పడానికి అసలు లేదు, రియల్గా సౌండ్ కానీ ఇది కానీ అసలు బూమ్స్ వస్తున్నాయి. ఒక్కసారి మీకు ఇచ్చట చూపిస్తాను. అసలు డ్యామ్ మొత్తం ఫుల్గా నిండిపోయి ఉంది. యాక్చువల్గా దీని కెపాసిటీ వచ్చేసి 1.86 క్యూసెక్స్ అంటే అప్రాక్సిమేట్లీ 2 క్యూసెక్స్. ఈ డ్యామ్ని 1918 ఇయర్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు కట్టించినట్టుగా అక్కడ రాసింది ఉంది. అతను వచ్చేసి నిజాం చివరి రాజు. యాక్చువల్గా ఈ డ్యామ్ గేట్స్ కానీ ఈ కట్టిన స్టైల్ కానీ 200 మీటర్స్ అలుగు కానీ రియల్గా ఆసమ్గా ఉంది. డిజైన్ ఎవరిచ్చారో కానీ రియల్లీ గ్రేట్. వాట్ ఏ సూపర్, అసలు రియల్గా సూపర్ కనిపిస్తుంది, అసలు అమేజింగ్. అండ్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఇక్కడికి వచ్చేసి హంటింగ్కి వచ్చేవారు. అండ్ అలాగే ఇక్కడ కూడా డ్యామ్ కట్టించారు అతను. ఇక్కడనే అంటే నైట్ స్టే చేసేవారు అన్న. ఈ డ్యామ్ దగ్గరలో ఒక బిల్డింగ్ ఉంటుంది, సో అక్కడ స్టే చేసేవారు అన్నమాట. సో 100 ఇయర్స్కి రీచ్ అయిపోయింది. యాక్చువల్గా సిమెంట్తో కట్టలేదు, డంగు సున్నంతో కట్టారు ఈ డ్యామ్ వచ్చేసి. ఇక్కడ అలుగుపై నుంచి పడిన వాటర్
కిందలో నిలబడి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే అసలు అది చూస్తుంటే బూమ్స్ వస్తున్నాయి. నేను కూడా ఫ్రెండ్స్తో వస్తుంటే ఫుల్ వన్ డే మొత్తం ఇక్కడనే ఎంజాయ్ చేసేవాడిని. అసలు చూడడానికి అమేజింగ్గా ఉంది. పిచ్చ హైట్ నుంచి వాటర్ అనేది కిందికి పడుతూ ఉంది. నాకైతే వావ్. ఓ వాటర్ ఇక్కడ కూడా చాలా పోతున్నది. ఇది వచ్చేసి సెక్యూరిటీ అలుగు. నాకు తెలిసి ప్రతి ఒక్క చెరువుకి అండ్ ఈ డ్యామ్కి అయితే ఉంది. చెరువులకైతే కామన్గా సెక్యూరిటీ అలుగు అయితే ఉంటుంది. అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ నుంచి ఓవర్గా వెళ్ళిపోతుంటాయి వాటర్. ఓ చూడ్డానికి వాటర్ మాత్రం ఫుల్ అసలు క్లీన్గా ఉన్నాయి. నాకైతే వావ్ తాగాలనిపిస్తుంది, కానీ హెల్త్ కూడా కాపాడుకోవాలి కాబట్టి రిస్క్ చేయకూడదు. సో ఒకసారి నా షూస్ పరిస్థితి చూడండి, మొత్తం వాటర్ నిండిపోయినాయి షూస్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి పోచారం డ్యామ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే పోచారం అభయ అరణ్యం ఉంది. సో ఇది వచ్చేసి జింకలకు స్పెషల్ అన్నమాట. ఈ జింకల పునరుత్పత్తి కేంద్రంగా తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి అన్ని జింకలనే చేస్తూ ఉంటారు, కానీ జనాలు మాత్రం కొంచెం తక్కువ ఉన్నారు. లోపలికి ఎంట్రీ ఉందో లేదో, ట్రక్కింగ్ ఉందో లేదో తెలియదు. యాక్చువల్గా గేట్స్ చూస్తున్నాను, అదే జనాలు అయితే తక్కువ ఉన్నారు. సో గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉంది. గేట్ 1 అయితే క్లోజ్ చేసి ఉంది. కాకపోతే లోపల మాత్రం కొందరు జనాలు ఉన్నారు. వాళ్ళు ఎలా వెళ్ళారు చూద్దాం. గేట్ 2లో చూద్దాం వెళ్ళేసి. ఓకే, గేట్ 2 అయితే ఓపెన్ ఉంది. సో బైక్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం లోపలికి. ఈ పోచారం ఫారెస్ట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అని అంటే, ఈ ఫారెస్ట్లో అంటే డిఫరెంట్ ట్రీస్ అంటే అరుదైన జాతి చెట్లు అండ్ అలాగే కొన్ని డిఫరెంట్ ఎనిమల్స్ ఈ ఫారెస్ట్లో ఉంటాయి. అండ్ వెదర్ కండిషన్స్ కూడా సమ్మర్లో 40 డిగ్రీస్ సెల్సియస్, 46 డిగ్రీస్ సెల్సియస్ అండ్ వింటర్లో వచ్చేసి 4 డిగ్రీస్ సెల్సియస్ ఈ అడవిలోనే అంటే ఈ ఫారెస్ట్లో. సో రియల్లీ డిఫరెంట్ కదా ఈ ఫారెస్ట్ వచ్చేసి. సో ఇక్కడ ఫారెస్ట్లో ఒక బోర్డు పెట్టింది ఉంది, ఏందో ఒకసారి చూద్దాము. గమనిక, వన్యప్రాణులను వేటాడడం అంటే 1972 యాక్ట్ ప్రకారం వన్యమృగాలను మనం వేటాడితే కనుక 3 to 7 years జైలు శిక్ష అండ్ 25,000 రూపీస్ జరిమానా ఉంటుందంట. సో ఇది గుర్తుంచుకోండి అందరూ, ఇది రియల్గా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా అయితే ఈ ఫారెస్ట్లో లోపలికి వెళ్ళి చూడడానికి ట్రక్కింగ్ ఉండేది. సో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల ట్రక్కింగ్ అనేది క్లోజ్ చేసేసారంట. సో బ్యాడ్ లక్. అండ్ ఇక్కడ బయట నుంచి చూస్తుంటే కూడా కనిపిస్తుండే, కానీ ఇప్పుడు ఏంటో మరి కనిపించట్లేదు. సో ఓకే, అండ్ మనం వెళ్తుంటే కూడా అక్కడక్కడ కొన్ని కనిపిస్తుంటాయి. వీళ్ళు ట్రై కనిపిస్తే కనుక నేను చూపిస్తాను. సో వెళ్ళిపోదాము, జనాలు కూడా ఎక్కువ లేరు. బైక్ దగ్గరికి వెళ్ళి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. సో ఈ ఫారెస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ ఫారెస్ట్. కానీ ఇందులో డ్రైవ్ చేస్తూ ఉంటే మాత్రం రియల్లీగా అసలు కూల్గా అనిపిస్తుంది డ్రైవ్ చేస్తుంటే. సో చూస్తున్నాను అటు ఇటు ఎక్కడన్నా కనిపిస్తుంది చూపించడానికి. అదే చూస్తున్నాను, ఫెన్సింగ్ అయితే ఉంది రోడ్ పక్కన మొత్తం, అవి బయటకు రాకుండా రోడ్ పైకి రాకుండా. ఓయో ఇక్కడ ఎవరో జనాలు బాగానే ఆగిర్రు, ఏమో ఉంది అక్కడ చూద్దాం. ఐ థింక్ నాకు తెలిసి డీరే కావచ్చు. సో యూ టర్న్ గో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓహో, ఫైనల్గా అయితే నేను ఒక్క డీర్ని కూడా చూడకుండా వెళ్ళిపోతాను అని అనుకున్నాను. ఫైనల్గా అయితే ఒక డీర్ని అయితే చూశాను. ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్గా ఈ డెవలపింగ్ సెంటర్లో వచ్చేసి 4 type ఆఫ్ డీర్స్ని డెవలప్ చేస్తుంటారు. అవి వచ్చేసి సాంబార్, 4 కొమ్ముల, నీల్గాయి, చింగారి జాతులను డెవలప్ చేస్తుంటారు. నాకు తెలిసి ఇది 4 కొమ్ముల డీరే. చూడడానికి లుకింగ్ సూపర్గా ఉంది. ఫైనల్గా అయితే ఈ ఫారెస్ట్ని దాటి వెళ్ళిపోతున్నాను నేను. సో ఇక్కడ నుంచి మెదక్లో వచ్చేసి మనం మెదక్ చర్చ్కి వెళ్దాము. సో ఇక్కడ నుంచి మెదక్ చర్చ్ అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అండ్ రోడ్ మాత్రం జిఫ్ మన కిందికి ఉంది, అంటే డౌన్లో ఉంది. బైక్స్ ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అందరివి. సో ఫైనల్గా అయితే మెదక్ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాము. సో ముందు కనిపించే జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే మెదక్ సిటీలోకి వెళ్ళిపోయిద్ది, లెఫ్ట్ తీసుకుంటే కనుక రామాయణపేట NH హైవే సిద్దిపేట రూట్ అన్నమాట అది. సో మెదక్ సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. యాక్చువల్గా మెదక్ గురించి మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. మెదక్ అస్సలు నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి గుల్షనాబాద్. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మెతుకు సీమగా మారింది. ప్రజెంట్ అయితే మనం మెదక్ అని పిలుస్తున్నాము. సో ఓకే, లంచ్ టైం అయితే అవుతుంది, నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది.
సో ఫస్ట్ అయితే నేను నా బ్రదర్ని కలిసేస్తాను. సో కలిసేసి మా బ్రదర్తో లంచ్ కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్గా నేను మెదక్ చర్చ్కి వెళ్ళిపోతాను. సో మా బ్రదర్ రూమ్కి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ వర్కింగ్లో నడుస్తుంది అనుకుంటా, మొత్తం వన్ సైడ్ వదిలేస్తారు. సైడ్ బ్రో కొంచెం వెళ్ళిపోవాలి, టైం లేదు. గు 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 జిప్ పోనీ, రైట్ రైట్. సో యాక్చువల్గా అయితే మెదక్ డిస్టిక్లో ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అవేంటి, మెదక్ ఫోర్ట్ అండ్ ఎడుపాయలు, దుర్గమ్మ టెంపుల్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ నేను వన్ డేలో ఎక్స్ప్లోర్ చేయలేను. సో మా బ్రదర్ని మీట్ అయిపోయి నెక్స్ట్ మెదక్ చర్చిని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సో నేను డైరెక్ట్గా రామాయణపేట రూట్లో NH హైవేతో నిజామాబాద్ వెళ్ళిపోతాను. నేను అనుకున్న టైం వచ్చేసి నైట్ 8 to 9 వరకే అని, అంటే నేను నిజామాబాద్ని రీచ్ అయిపోవాలి. సో ఫుల్ ట్రాఫిక్ ఉంది, యూటర్న్ కూడా తీసుకోవడం కష్టంగా ఉంది. సో ఓకే ఫైనల్లీగా అయితే వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్కి రీచ్ అయిపోయాను. సో వాటికన్ చర్చ్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి చర్చ్ ఈ చర్చ్, మెదక్ చర్చ్. సో ఈ చర్చ్ని కట్టించిన వారైతే చార్లెస్ వాల్కర్ పొట్నస్ గారు కట్టించారు. ఇది వచ్చేసి ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో. సో ఫ్రంట్ నుంచి చూస్తుంటే చాలా హైట్గా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా దీని హైట్ వచ్చేసి 173 feet, అంటే చార్మినార్ కంటే ఓన్లీ జస్ట్ 2 feet మాత్రమే తక్కువ. సో చుట్టూ చూస్తుంటే కూడా గార్డెన్ కూడా ఫుల్ గ్రీనరీగా కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా ఎందుకు లోనికి వెళ్ళిపోదాం. సో డిజైన్ మాత్రం చూస్తుంటే అసలు ఈ స్టైల్ ఏంటో నాకైతే తెలియదు, కానీ చూడడానికి మాత్రం ఫుల్ లుక్కీగా ఉంది. లోపలికి వెళ్ళడానికి అలో ఉంటుందో ఉండదో తెలియదు నాకైతే, నేను ఇప్పటివరకు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో హైట్ మాత్రం పిచ్చా హైట్, సూపర్గా ఉంది, 173 feet. సో లోపలికైతే వెళ్దాము. జనాలు మాత్రం చాలామంది ఉన్నారు, ఈరోజు సండే కాదు, బట్ జనాలు రెగ్యులర్గా ఇక్కడికి ఎక్కువ మంది వస్తూనే ఉంటారు. సో వీళ్ళు ట్రై లోనికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే నార్మల్గా వెళ్ళొచ్చా? అందరైతే నార్మల్గా వెళ్తున్నారు, నేను కూడా ట్రై చేస్తాను. సో నైస్ డిజైనింగ్స్, అసలు సూపర్గా ఉంది, మార్బుల్స్ కూడా వావ్. లోపల చూస్తుంటే మాత్రం అవసరం, నేను కూడా కొంచెం లోపలికి వెళ్తాను. అందరికీ పర్మిషన్ ఉన్నట్టుంది, బట్ తెలియదు. లోపల చూడండి, వావ్ వావ్ వావ్, చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా చూసి ఏంటంటే ఒక్కటేసారి 5000 మెంబర్స్ కూడా ఇందులో ప్రే చేయడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే 5000 మెంబర్స్ అంటే నాట్ ఏ జోక్. అసలు డిజైనింగ్స్ కానీ కలర్స్ కానీ పైన రూఫ్ని చూస్తుంటే మాత్రం వావ్ సూపర్. యాక్చువల్గా దీని రూఫ్ గురించి నేను కనుక్కున్నాను. రూఫ్ అనేది, ఇంత పెద్ద హాల్కి రూఫ్ అనేది ఫ్లోరింగ్ చేయరు. సో దానికి ఏంటి, మన చెక్క పొట్టు అండ్ ఇంకా సంథింగ్ లైక్స్ ఉంటాయి, లైట్ వెయిట్ మెటీరియల్స్, వాటితో చేస్తుంటారు. సో ఒకసారి అయితే ఆ చర్చ్ ఒక అవుటర్ లుక్ చూపిస్తాను. అసలు రియల్లీగా చూస్తుంటే నాకైతే అవసరం కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ మెదక్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు, అట్మాస్ఫియర్ మొత్తం ఇక్కడ చేంజ్ అయిపోతుంది ఈ లుక్స్ని చూస్తుంటే, ఈ క్లైమేట్ని చూస్తుంటే. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అసలు మెదక్లో ఫుల్ కరువు, ఆ టైంలో ఫుడ్ కూడా దొరకలేదు జనాలకి. ఆ టైంలో వాల్కర్ పొట్నస్ గారు చర్చ్ని బిగ్గెస్ట్గా చేయాలని డిసైడ్ అయిపోయి వర్కర్స్ అందరికీ ఫుడ్ పెట్టి మొత్తం వర్క్ చేయించుకొని చర్చిని కట్టించారు. సో ఫైనల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్, ఎందుకనంటే కులమతాలకు అతీతంగా ఇక్కడ ప్రార్థన చేయడానికి అందరూ ఈ చర్చికి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెదక్ చర్చ్ కాంపౌండ్ సర్కిల్లోనే పక్కనే ఉన్నటువంటి జస్ట్ 1 kilometerలో CSI కాలేజ్ ఉంటుంది. ఈ కాలేజీని అయితే నాకు తెలిసి మీరు గుర్తుపట్టేస్తారు. ఈ కాలేజీలో అయితే ఎక్కువ మూవీ షూటింగ్స్ జరిగాయి, అంటే ఈ మజ్ను కానీ సై మూవీస్ లాంటి షూటింగ్స్ ఎక్కువ జరిగాయి. నాకు తెలిసి మజ్ను మూవీ చూసిన వాళ్ళైతే కాలేజీని సింపుల్గా గుర్తుపడతారు. చూడండి, CSI కాలేజ్, అంటే ఆ మూవీలో వేరే నేమ్ ఉండిద్ది. యాక్చువల్గా ఈ కాలేజ్ కూడా ఆ చర్చ్ కట్టినటువంటి టైంలోనే, అంటే ఎడ్యుకేషన్ అందించడం కోసం ఈ కాలేజీని నియర్ బై చర్చ్కి కట్టించారు, క్రిస్టియన్ కాలేజ్. ఫైనల్లీగా అయితే మెదక్ చర్చ్ గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని చెప్పాను అండ్ ఎక్స్ప్లోర్ చేశాను. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా ఒక 25 to 30 kilometers వెళ్తే NH హైవే 44 ఎక్కిస్తాము. అక్కడ నుంచి కామారెడ్డి పై నుంచి నైట్ 8 or 9 వరకు నిజామాబాద్ని రీచ్ అయిపోతాను అనుకుంటున్నాను.
సో ఈ రైడ్లో అయితే మనకి ఇది ఫస్ట్ రైల్వే గేట్, అంటే రైల్వే ట్రాక్ని మనం క్రాస్ చేస్తున్నాము. ఈ ట్రాక్ సికింద్రాబాద్ టు ముంబై వెళ్ళడానికి ట్రైన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం NH-44 పైన వెళ్తున్నాము. మనకు వచ్చేసి ఇది ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట మన ఈ రైడ్లో. సో మనకైతే 2 వీలర్ కాబట్టి మనకి ఎలాంటి ఛార్జెస్ లేవు, సింపుల్గా సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. నో. ఒకసారి నేను యూజ్ చేసే బైక్ని చూడండి. కంపెనీ వచ్చేసి హోండా, అండ్ నేను ఎక్కువగా యూజ్ చేసే బ్యాగ్ వచ్చేసి లివియాస్. నాకైతే ఫర్ ఎవర్ బ్యాగ్ అండ్ బెస్ట్ బ్యాగ్, నేను దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను, లివియాస్ కంపెనీని. యాక్చువల్గా అయితే నేను ఈ బ్యాగ్ని 4 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. నాకైతే రియల్లీగా ఫుల్ సర్వీస్ ఇస్తుంది. నేను అనుకోలేదు ఇంత సర్వీస్ ఇస్తుందని. రియల్లీగా కాస్ట్ అయితే పెద్ద కాస్ట్ ఏం కాదు. నేను అప్పట్లో అయితే 2000 రూపీస్ పెట్టి కొన్నాను, కానీ ఇంత సర్వీస్ ఇస్తాను అనుకోలేదు. నేనైతే విచ్చలవిడిగా వాడేశాను. రియల్గా నేను ప్రిఫర్ చేసేది మాత్రం లివియాసే. యాక్చువల్గా అయితే టైం వచ్చేసి 5:45 అవుతుంది. డిజిటల్ కన్సోల్మెంట్లో మాత్రం 7 అని చూపిస్తుంది. ఒక ఫ్రెష్ అప్ అయిపోయి ఒక టీ బ్రేక్ తీసుకుంటాను. ఇప్పుడు సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు టైం సెట్టింగ్ అనేది పోయింది, అది ఇంకా సెట్ చేయలేదు. మనకి హైవేలో మరి నెక్స్ట్ టోల్ గేట్ వస్తుంది. సో ఈ నెక్స్ట్ అరే చెత్త నా కొడుక చూసుకొని నడుపురా. ఇంకా మా పిచ్చన కొడుకులు అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవి, చూడకుండా అలానే వచ్చేస్తుంటారు. అసలు యాక్సిడెంట్స్ కావడానికి మెయిన్ రీజన్స్ ఇవే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు, పిచ్చిగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో ఈ హైవేలో మనకు వచ్చేసి సెకండ్ టోల్ గేట్ అయితే దగ్గరకు వచ్చేసింది. రియల్గా లైటింగ్స్ని చూస్తే మనకి ఈ బోర్డ్స్ని చూస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట, ఇంకొక 500 మీటర్స్లో టోల్ గేట్ ఉందని. సో మనం లెఫ్ట్ నుంచి తీసుకొని వెళ్ళిపోవడమే. రియల్లీగా అసలు ఎన్ని కిలోమీటర్స్కి టోల్ గేట్ ఉంటుందో నాకైతే పర్టికులర్గా తెలియదు, కానీ ఇదైతే మనకు వచ్చేసి నిజామాబాద్ వెళ్ళే లోపు అయితే సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. పర్లేదు, ఇంత చిన్నగా ఉంటాయి, మరీ పెద్దగా ఉంటేనే ప్రాబ్లము. సో చాలా వైడ్గా ఉంది ఇక్కడ రోడ్ అయితే, సింపుల్గా వెళ్ళిపోవచ్చు దాటేసుకొని. ఓకే. సో ఫైనల్గా అయితే నిజామాబాద్ని రీచ్ అయిపోతాం. ఇంకో 10 కిలోమీటర్స్లో లెఫ్ట్ సైడ్లో మనం ఈ హైవేని దిగేసి వెళ్ళిపోవాలి. అప్రాక్సిమేట్లీ ఇంకొక 10 అనుకుంటున్నాను నేనైతే, కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటుండొచ్చు. లెఫ్ట్ ఇందూర్ ఈజ్ లెఫ్ట్. యాక్చువల్గా ఇందూర్ అనేది నిజామాబాద్ యొక్క ఓల్డ్ నేము. సో అప్పట్లో ఇందూర్ అనేవారు, ఇప్పుడు మాత్రం నిజామాబాద్ అంటున్నారు. సో ఫైనల్గా అయితే నిజామాబాద్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నా చెడ్డీ బడ్డీ ఫ్రెండ్, ది బెస్ట్ ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు మీట్ కావడానికి. వాడు ఎవడో కాదు, మిస్టర్ గణేష్ కుమార్. ఇక్కడ ఉన్నాడు చూడండి, వీడే నా క్లోజ్ ఫ్రెండ్. సో ఫైనల్గా అయితే ఒక డిసిషన్కి వచ్చేసాము. నేను నా ఫ్రెండ్ గణేష్ అయితే ఒక చిన్న షాపింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. అటు చాలా ఇరుగ్గున్నాయి సందులు మాత్రం, ఇందులో నుంచి వాడు తీసుకెళ్తున్నాడు. ఓకే, సో వచ్చేసి షాపింగ్లో ఏం తీసుకుంటానో తెలియదు, కాకపోతే ఫస్ట్ షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి వచ్చేసినాం అనుకుంటా, రైట్. ఓకే రైట్. వామో చాలా బైక్స్ ఉన్నాయి, చాలా క్రౌడ్ ఉంది. అసలు పార్కింగ్ కూడా రోడ్ పైన పెట్టేసారు.
సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొయోఫిల్ హోటల్ అని టీకి ఫేమస్. సో ఇక్కడ టీ తాగేసి గణేష్ నేను వెళ్ళిపోతాము. నైట్ ఇక్కడనే స్టే చేస్తా. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి నిజామాబాద్ నుంచి రైడ్ స్టార్ట్ చేస్తుంటా. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ని కనుక మీరు మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు నచ్చిన ప్లేసెస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.